రాజంపేట 15వ వార్డులో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి పట్టణంలోని మున్సిపాలిటీ రాజంపేట 15వ వార్డులో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించారు. వార్డులోని పలు వీధుల గుండా సాగిన ఈ ర్యాలీ ప్రజల్లో మంచి స్పందనను రాబట్టింది. బైక్ ర్యాలీ ద్వారా అభ్యర్థి సందేశాన్ని ప్రతి ఇంటికి చేరవేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వార్డు అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించి రాజంపేట 15వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు. ముందుకొచ్చినందుకు ఇలా 70 లక్షల పనులు చేసినాం. ఏమనంటే ఏం చేసింది బిడ్డలు, ఏం చేసిందంటే ఇంకేం చేసింది, ఇంతకంటే చేయాలని చేస్తా. ఇప్పుడు 7 మంది కౌన్సిలర్ నేను ఒక్కరు, నాకంటే మంచిగా నన్ను చేసేవాళ్ళు ఉంటే నా కొడుకు కాదని నా కొడుకు కాదని ఓటేయండి. పైసల కాదండి పనికి రాజకీయ ప్రజలకు పని కావాలి, పైసల కాలం మందు కాదు. ఒక పిల్లగా వచ్చి నాకు ఓట్లు చేసి 2 సంవత్సరం నుంచి ఆయన కామి పండుగ నుంచి పండుగ వరకు ఊరు తాగు. ఎవరైనా నేను ఫుట్బాల్ ఆడతాను, ఎవరు ఫుట్బాల్ ఊరయ్యింది బాబు, సస్తే బతుకుతే విటలు ఉంటాడు. వాళ్ళ కనగండి గుండెలని నిలబోయి విటలు పడి మా అన్న ఉన్నాడు, మా అక్క ఉన్నాడని చెప్పి నేను కళ పోయింది. కానీ నేను మీకు ఏమైనా తప్పు చేస్తే నన్ను క్షమించి నా పాదాల సాక్షి చెప్పి మీ పాదాల సాక్షి ఇస్తున్నాను. నా కొడుకును కోరలు ఆశీర్వదించాలని చెప్పి నేను నిన్ను మనసులో కోరుతున్నాను. ఏమన్నా నేనే ముందు వచ్చి ఇప్పుడు నేను చేస్తా, ఆ రోజు చేసా, ఈ రోజు చేస్తా. మీ పేరెక్కడన్నా చెట్ట చేస్తే బిడ్డలు చౌకడ లాలతో కొట్టాలని చెప్తున్నాను. నా కొడుకు తప్పిస్తే నా కొడుకుని కొట్టాలి. ఎక్కడ మేము తప్పు చేసుకుని ఛాయ రాగలుగుతున్నాం. 10 మందికి ఉన్న రూపాయలు 10 మందిని కాపాడుకుంటాం. ఇలా నేను కిరాయిస్తున్నా, సొంతంగా లేదు. ఆలోచన చేయండి, ఏం చేస్తారు ఆలోచన చేయండి. ఊరు కావాలన్నా, అడిగి కావాలన్నా, ఉప్పరాకి కూడా కావాలన్నా, ఒకడు వాడు ఎవడో తెలియదు, వాడు ఏమన్నా అవతారాలను బాగా పేపర్ రాసిస్తాడు. ఆ రేవంత్ రెడ్డి ఆ పార్టీ కొడుకున్నాడు. వాడు ఏం చెప్తాడండి, ఏం తెలియదండి. 2000 పని చేయాలి, అన్ని భూతక మాటలు నడుస్తున్నాయి కనుక ప్రజలు చాలా ఆలోచించి ఓటు వేసి కార్మికులు ఓటేయాలని చెప్తున్నాను. నా ఎంబడి చిత్రప్రభాకర్ ఎమ్మెల్యే గారు, నా ఎంబడి హరిసాగర్, నా ఎంబడి రషీద్ గారు, మా యూత్ ఉన్నది. ఈ యూత్ని కాపాడుకుంటా ఇన్నేళ్ళ సేవ చేసుకుంటూ వస్తున్నాయి. సంఘం వెళ్ళి ఎవరి దగ్గర ఎందుకు లెక్కమాటారు, ఏం చేసేవాళ్ళు. నా ప్రభుత్వం ఉందా 10 లక్షలతో పని అయిపోయింది, లేకపోతే ఎమ్మెల్యే మాట ఇచ్చారు. బిడ్డలు ఏదో రంగానే ముందు సంఘం వెళ్ళి కంప్లీట్ అయ్యి ఎన్ని డబ్బులు కావాలని నేను ఇస్తాను. నాకు ధైర్యం ఉంది. ఇప్పుడు చేస్తారా, ఇవ్వరు చేస్తారా, ఈ మాట ఇవ్వరా, ఆలోచన చేయండి. మీ సంఘం నుండి నేను చేస్తున్నా, నా ఇంటి చేస్తున్నా, ఆలోచన చేసి పని చేయాలని చెప్పి ఓటేయాలని చెప్పి ఈ బాధల దగ్గర కోరుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఇంకా గంటలో ముగిస్తున్నందుకు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రావణ్ కుమార్ అశ్విని వాళ్ళకందరూ పూర్తి మద్దతు తెలపాలని చెప్పి యూత్ అంతా కలిసి బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఏమి చేయని పార్టీ ఎన్నో హామీలు ఇచ్చి 6 హామీలు 490 హామీలు ఇచ్చిన ఒక్క పని చేయని పార్టీ ఇవాళ మళ్ళా ఓటు అడగడానికి వస్తుంది. మీ ఓటు చాలా విలువైంది. మళ్ళీ 5 ఏళ్ళ వరకు ఓటు రాదు. ఆలోచించుకొని ఈ 2 సంవత్సరాల లోపల ఒక్క గల్లీలో 1000 రూపాయలు చేయని పార్టీ ఇలా మళ్ళా ఓటు ఏమన్నంటే నోటు తాగుడు ఈ తప్పితే ఈ పార్టీకి ఏం కాదు. నోరుంటే అబద్ధం. ముఖ్యమంత్రి కాడికి వెళ్ళి షురు చేస్తే గల్లీ లీడర్ దాకా అబద్ధం. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఓటు అడిగి హక్కు ఉందని అడుగుతున్నా. ఎక్కడ పోయింది నీ 4000 పింఛని, ఎక్కడ పోయింది వికలాంగులకు 6000 పింఛని, ఎక్కడ పోయింది ప్రతి మేలకు 2500? ఎక్కడ పోయింది నీది? నీ హామీ ఏమైంది? ఏ విధంగా అనుకుంటున్నావు? ఓటు పిచ్చేస్తారు అనుకుంటావా? ఈరోజు నువ్వు గల్లీలకు రా, నీకు అర్థమవుతుంది. పోలింగ్ బూత్ కాడ నీకు నేను చూపిస్తా ప్రజలు ఏం చేయాలనేది.
ఓటు అనేది తన హక్కు, ప్రజల హక్కు. నువ్వు మందు ఇస్తే పైసలు ఇస్తాము ఏది లేదు. రాజంపేట ప్రజలు చాలా విఘ్నులు, ఆలోచించి ఓటేశారు. అర్ధరాత్రి పిలిస్తే వచ్చేటోళ్ళు అనేది వస్తారు. పిలిస్తే వచ్చేటోళ్ళు రాజంపేటలో ఇద్దరే ఉంటున్నారు, రషీద్ భాయ్, లిట్టి విఠల్. వీళ్ళకి తప్పించి ఎవరైనా రాత్రి 12 గంటలకు పోటీ స్టేషన్ రమ్మంటే వచ్చేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆలోచన చేసి ప్రజలని చెప్తున్నాను. ఓటు అనేది చాలా శక్తి గల ఓటు. ఆ ఓటుకు మీరు అమ్ముకుంటారని భద్రాన్ని చెప్తాడు. ఎవరైనా మీకు అమ్ముకునేది మీ అక్కడి ఎవరికి ఓటేయాలని నిర్ణయించేది మీరు. మీరే ప్రజల దేవుళ్ళు. ఆ దేవుళ్ళు నమ్మిన కేసీఆర్ ఏమంటున్నది, మేము బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక శక్తి. కేసీఆర్ ఎంత పాన త్యాగాలను చేసి తెలంగాణ కాపాడిందో, రాజంపేటకు రక్తం ద్వారా పోసుకుంటూ నేను రషీద్ భాయ్ 30 ఏళ్ల సేవ చేసుకుంటూ వస్తున్నాం. ఎవరైనా ఛాయ్ తాగినామా, తిన్నామా? ఏమంటారు? ఏమో తప్పు, ఏ తప్పు చేసినామండి? కొట్లాడబెట్టామా? ఏదున్నా కూర్చుకొని పోయి మా పిల్లలు మా ఊరు బాగుపడాలని చెప్పినాం. ఈ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు 2 సంవత్సరాలకు ₹1 పని చేయడానికి ఏం చేయాలని చెప్తే మా కొడుకు వస్తే వద్దు పెట్టాలని చెప్పిన సార్ బాగాలేదు వాతావరణం అని. వద్దు డాడీ మీరు ఏం చెప్తాను, నేను చేస్తా పని. కూచా తప్పకుండా 75 లక్షలు పెట్టి ఇలా మార్కెట్లో నిలబడ్డాడు. ఒకటి బీఆర్ఎస్ పార్టీ తరఫున అశ్వినికి ఇలా ఓటేస్తే మీరు ఎవరికి వేసినట్టు? కేసీఆర్ వేసినట్టు. కేసీఆర్ వాళ్ళు తెలంగాణ చేసిన లీడర్, చిత్తప్రభాకర్ వాళ్ళు కేసీఆర్ ఎమ్మెల్యే సార్. అంటే ఇవన్నీ చేయడానికి ఎవరు? మా ముందు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. మీ దగ్గర ఎవరున్నాయా? మీ ముఖ్యమంత్రి అబద్ధాల ముఖ్యమంత్రి. నోరెప్పితే అబద్ధం, నోరెప్పితే పోతుంది. మా కేసీఆర్ తిట్టలో ఏమైనా ఉందా? కేసీఆర్ యాడ్ చేసుకోకుండా ఇప్పుడు వండుకున్నాడా? వండుకోడు. ఆయనకు ఒకటే పిచ్చి, కమిషన్లు తీసుకోవాలి, ఢిల్లీకి పంపించాలి. కమిషన్ తీసుకోవాలి, ఢిల్లీకి పంపించాలి. రేవంత్ రెడ్డి నీ చాప్టర్ కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా రాష్ట్రంలో మొత్తం బీఆర్ఎస్ పార్టీ ప్రపంచం చూపిస్తుంది. సంగారెడ్డి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంటది. రాజంపేటలో భారీ మెజార్టీ తోటి అందరికి గెలిచిపోయిన భారీ మెజార్టీ తోటి అశ్విని శ్రావణ్ గెలుస్తున్నారు. మాకు ఆశీస్సులు, పూర్తి ఆశీస్సులు మా ప్రజలు ఇస్తున్నారని చెప్పి ఈ సమాముఖంగా తెలియజేస్తున్నాను. ముందు నడవరు బాబు. 15వ వార్డు ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున అశ్విని శ్రావణ్ గారికి మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకేసి గెలిపించాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. పోలింగ్ బూత్ రాజంపేట్ అప్పర్ ప్రైమరీ స్కూల్ 46, 47, 48 తెలుగు మీడియంలో ఉంటుంది కనుక అందరూ పొద్దున్నే 7 గంటలకు వచ్చి 5 గంటలకల్లా ఓటింగ్లో పాల్గొని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కారు గుర్తుకు ఓటేసి ప్రజలు దీవెన తీయాలని చెప్పి కోరుకుంటూ, కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం 2 ఏళ్లలో వచ్చి ఒక్క ₹1000 పని ఏ గల్లీలో చేయండి. అలా హామీలు ఏం చెప్తున్నారంటే, ఏది ముఖ్యమంత్రి బాండ్ పేపర్ ఎట్లా రాసిచ్చిండో గల్లీ లీటర్పై బాండ్ పేపర్ రాసిస్తామని చెప్తున్నాం. ప్రజలు ఇంతవరకు నిజమని ఆలోచన చేయండి. 2000 పింఛన్ 4000 అన్నాడు, వికలాంగులకు 6000 అన్నాడు, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్యం తులం బంగారం అన్నాడు, ప్రతి మహిళకు 2500 జీతం నాడు ఎట్లా పడితే అట్లా పడతాయి అన్నాడు. ఎక్కడన్నా అమలైందా? ఆలోచన చేయండి. ప్రజలు ఎప్పుడు అభివృద్ధి కార్యక్రమంలో ఉండాలని మాకు నేర్పిన విద్య కేసీఆర్ గారు, చింతా ప్రభాకర్ అన్న, రషీద్ భాయ్. ఒక డెవలప్మెంట్ ఆలోచనలు చేస్తున్నాం కానీ మేము మతానికి కులానికి కాదు. మా పుట్టుకనే బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజల గురించి, మా వార్డు ప్రజల గురించి. మేము కష్టపడ్డంత, మేము సర్వీస్ చేసినంత ఎవరన్నా చేస్తారా? ఎలక్షన్ కాగానే అందరూ నిలబడికి వస్తారు, తప్పని చెప్తలేము. కానీ ఆలోచించి ఓటేయమని చెప్తున్నాం. ఎవరున్నా ఇంటి ముంగడికి వచ్చేటోడు, అన్నాన్ని పిలిచేటోడు మా రషీద్ భాయ్ విట్టలే. రాజంపేటలో ఏ అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కో హాస్పిటల్లో ఏది కానీ ఒక రేషన్ కార్డు కావాలన్నా, పింఛన్ కావాలన్నా మేము చేసి పెట్టినవి ఉంది. ఈరోజు వరకు మీకు చేసింది ఏమీ లేదు. ఒట్టిగా కాంగ్రెస్ పార్టీ వచ్చి అబద్ధాలు చెప్పి మేము మందు వంచుతాం, పైసలు వంచుతాం అంతా ఉందా పబ్లిక్? ఈరోజు రాజంపేటలో ఆలోచన చేయాలి. విఘ్నులు ఏం చెప్తున్నారు వాళ్ళు? మేము ఇంత పని చేస్తే మీకు అందరికి కనిపిస్తలేదు. విఘ్నులు చాలా తెలివైన వాళ్ళు. ఓటేసే ప్రతి ఒక్కరు నేను వేసిన రోడ్డు మీదకి వెళ్ళి పోతారని ఆశిస్తున్నా. నా కొడుకును, నా కోడలను ఆశీర్వదించి భారీ మెజార్టీ, అతి భారీ మెజార్టీ అవతల డిపాజిట్ రావద్దని కోరుకుంటున్నాం. ఒకటి అవతల డిపాజిట్ వస్తే డిపాజిట్ వచ్చిందని చెప్తారు. ఒకరైతే కాంగ్రెస్ అభ్యర్థి నేను నిలబడతాను ఆ ఇంటి ముందు రోడ్ వేస్తే వాళ్ళ భార్య అయ్యా నేను నిలబడను ఎవరికన్నా ఏమని చేసుకోవాలని చెప్పి రాత్రి కొట్టాడితే తెల్లారు లేవగానే పొద్దులేసి వేరే కమ్ముకురుటికి
ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. వాళ్ళు మనకే చెప్తారు మళ్ళీ మీదేముంది మాదేముంది. మాకు ఏం లేదు, మా ప్రజలు ఉన్నారు, మేము ప్రజలకు పని చేస్తున్నాం, వాళ్ళకి ఏం కావాలి ఆ పని చేసి పెడుతున్నాం. ఎప్పుడు ఇంతగానో అభివృద్ధి కార్యక్రమాలు నా గత రాజకీయ అనుభవంలో నేను ఎప్పుడు చేయలేదు. ఈసారి ఏంటికి వచ్చిందంటే ఏమి చేయలేదు. 3 కోట్ల పని చేస్తే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఓ మీటింగ్ పెడితే ఏమి చేయాలంటే ఆ కోపంకి వచ్చి నేను ఎవరు అడిగింది ఒకరు అడిగితే ఇది కాదనుకుంటే అందరికీ నేను చేసిన. ఎవరైనా తప్పిపోతేవి ఎలక్షన్ కాగానే వాళ్ళ పనులవి కంప్లీట్ చేసేస్తా. ఎక్కడ మనం వాడికి ఇచ్చిన మాటకు ఏ నిధైనా సరే తెప్పించి ఎమ్మెల్యే గారు మొన్న మాట ఇచ్చారు, హామీ ఇచ్చారు, హామీ ప్రకారంగా మనం డెవలప్మెంట్ చేస్తాం. పద్మశాల సంఘానికి 10 లక్షలు ఇస్తాడు, నువ్వు గెలవంగానే విట్టాల పని శురు చేసేయన్నాడు. ఇంత మించి మనకి ఏం కావాలండి? ఇంకేం కావాలి? ప్రజలకు ఏం కావాలి? ఇంతకంటే మంచి డెవలప్ చేసుకోవాలనుందా? మాకంటే డెవలప్ చేసుకోవాలనుందా? ఇంకా ఆలోచన చేయండి, ఆలోచన చేసి ఓటేయండి. ఓటు 5 ఏళ్ళకు ఒకసారి వస్తుంది, అదే ఆయుధం. మాకు ఇచ్చే మీ దీవెనది. 5 ఏళ్ళ వరకు మీ పేరు ఎక్కడన్నా ఇన్ని ఏళ్ళల్లో మీ పేరు ఎక్కడన్నా ఖరాబ్ చేసి వీళ్ళ దగ్గర తిన్నాడు, వీళ్ళ దగ్గర తాగిండు, చేసిండు, వీళ్ళ మనల్ని బదలాం చేసిండు, ఇబ్బంది చేసిండంటే మనల్ని ఏం చేసినా మేము బాధపడము. మేము ఎప్పుడు మేము మా ప్రాంతం గురించి రషీద్ భాయ్ కానీ నేను కానీ మా రాజంపేట అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నాం. మా స్వార్థం రాజకీయాలు ఎక్కడ చేయలేము. మేము కుల మతాల భేదాలకు మేము పోము, ఎవరికి మేము దుష్మను కాము. మా ప్రజలే మాకు దేవుళ్ళు. వాళ్ళ పాదాల సాక్ష్యం మమ్మల్ని గెలిపిస్తారు, నా కొడుకును కోడల నుంచి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. వాడు 15వ వాడు. తెలుగు మీడియం స్కూల్లో 46, 47, 48 బూత్ నంబర్, 3 బూతులు, ఒకటే స్కూల్. పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలందరూ వచ్చి అశ్విని శ్రావణ్ని కారు గుర్తును దీవించాలని చెప్పి కోరుకుంటున్నాం. కేసీఆర్ గారి మాట ఈసారి బీఆర్ఎస్ జెండా మళ్ళా మున్సిపల్ మీద ఎగురుతుంది కనుక మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. నమస్తే. వార్డ్ గ్రామ ప్రజలు 11వ తారీఖున పోలింగ్ బూత్ అప్పరి గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో పోలింగ్ బూత్ నంబర్ 46, 47, 48కి అందరూ వచ్చి కారు గుర్తుకి ఓటు వేయాలని కోరుతున్నాం. మేము ఒకటే నమ్ముకున్నాం, ప్రజలకు సర్వీస్ చేసి పని చేసి ఓటు అడుగుతున్నాం. మా పనితనం మా మంచితనం చూసి మాకు ఓటు వేసి కారు గుర్తుకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపారని కోరుతున్నాం. మేము రాజంపేట 15వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. 11వ తారీఖు అప్పర్ ప్రైమరీ స్కూల్ 46, 47, 48 పోలింగ్ బూత్లో ఓటు వేయాలి. కారు గుర్తుకి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతోని మమ్మల్ని గెలిపించి మీ ఆశీస్సులతోని మాకు ఎల్లప్పుడూ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.